అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మధ్యతరగతి భర్త ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వెంకట్రావు పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను చచ్చిపోతాను అని జీవిత ఇక నానా గొడవ చేసిన తర్వాత నువ్వు ముందు కొన్ని రోజుల పాటు ప్రశాంతపడు, ఆ తర్వాత మళ్ళీ మీ నాన్నతో మాట్లాడొచ్చు, ఆ తర్వాత మీ నాన్న కాదు కూడదు అన్నాడనుకో, ఇంజనీరింగ్ ఎలాగబెట్టావు కాబట్టి ఏదో ఒక ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోదు కానీ ఇక్కడి నుంచే అన్నాడు విశ్వ. అన్న తర్వాత కేవలం ఒక ఆడదే నిస్సహాయమైన స్థితిలో ఉందనే దాంతోనే జాలిపడి ఒకవైపున విశ్వ ఆ మాట అన్నాడు. పూర్ణి కూడా ఎలా వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు అనేసింది. ఆ తర్వాత కల్పన పద్మారావు ఇష్టం లేకపోయినా వాళ్ళేమీ మాట్లాడలేదు. ఎందుకన్నయ్య అడ్డమైన దరిద్రం అని పాపం చైత్ర చిత్ర మాత్రం మొహం మీదే అనేసి వెళ్ళిపోయారు ఆ మాట. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇక ప్రతిరోజు జీవిత విశ్వని పూర్ణిని గమనించటం, ఇద్దరు క్లోజ్గా ఉండటం, ఇంటిమేటెడ్గా ఉండటం, సినిమాలకు వెళ్ళటం, బయటకు వెళ్ళటం, ఎంత బిజీగా ఉన్నా విశ్వ పూర్ణి కోసం టైం కేటాయించటం, పెళ్ళానికి చీర కట్టడం, చీర కడుతూ బొడ్డు మీద ముద్దు పెట్టడం, నడుం గొలుసులు పెట్టడం, ఇక బ్యాక్ బ్లౌజ్కి థ్రెడ్స్ కట్టడం, అసలు ఇక మత్తెక్కిపోయి ఒక మగాడితో ఒక ఆడది ఎంత సుఖపడుద్దా, ఎంత సంతోషంగా చూసుకుంటాడా, అందులో వీళ్ళలాంటి మిడిల్ క్లాస్ కాడా, వీళ్ళలాంటి మధ్యతరగతోడా ఒక పెళ్ళాన్ని అంత సుఖపెడుతుంది, అంత హ్యాపీగా చూసుకుంటుంది. పెళ్ళాన్ని గాజులు చేయించి వేయటం, పెళ్ళానికి గొలుసు మెళ్ళో వేయటం, ఇక పెళ్ళాన్ని కౌగిలించుకోవటం, వంట చేస్తుంటే వెళ్ళి ముద్దులు పెట్టుకోవటం, వీళ్ళకేమైనా కొత్తగా పెళ్ళయిందా, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయ్యాక కూడా వీడికి దాని మీద మోజు తీరలేదా అని జీవితకి అర్థం కాలేదు. సరికదా, అదే సుఖం నాదైతే, అదే సంతోషం నాదైతే, అదే బావ నా మొగుడైతే అనే ఆశ పుట్టడం మొదలైపోయింది. ఆ తర్వాత రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా ఒకనాడు చైత్ర వాళ్ళ అత్తయ్య మామయ్యకి వాళ్ళది పల్లెటూరే కాబట్టి ఆ ఊళ్ళోనే వీళ్ళుండే ఊరికి 2 గంటల దూరం ఆ ఊరు. ఆ ఊరిలో వాళ్ళకి షష్ఠి పూర్తి వేడుకలు జరిపిస్తున్నామని ఇంటికే వచ్చి పిలిచి వెళ్ళారు వియ్యాల వాళ్ళు. వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, ఇంటిల్లపాది వెళదామని అనుకున్నారు. జీవిత నాకు పీరియడ్స్, నేను రాను అందే. ఆ తర్వాత ఇక పూర్ణి పద వెళదామని అంటే విశ్వ ఒక ఇంపార్టెంట్ పెళ్ళుందరా, మొత్తం పెళ్లి కూతుర్ని డ్రాపింగులు పికప్పులు ఆ తర్వాత మొత్తం మనవే, వాళ్ళవన్నీ అయ్యేంత వరకు మీరు ఈరోజు బయలుదేరి వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోతే గనక నేను వాళ్ళదంతా అయిపోయి రేపు మార్నింగ్ అంతా ఇంటికి వచ్చి రెడీ అయిపోయి నేను వస్తాను, 2 గంటలేగా అని ఒక కారు ఇచ్చి డ్రైవర్నిచ్చి కల్పన్ని పద్మారావుని పూర్ణిని ఇచ్చి పంపించేసి విశ్వ వెళ్ళిపోయాడు. ఆ పెళ్లి దగ్గర హడావిడి అంతా అయిపోయిన తర్వాత విశ్వ తిరిగి వచ్చాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పూర్ణి రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది విశ్వతో. మాట్లాడుతూనే ఉంటే ఇక ఇప్పుడేరా ఇంటికి వచ్చాను, ఫ్రెష్ అయ్యి నీకోసమని అక్కడ కొత్త బట్టలు పెట్టాను, అవి వేసుకొని నీకోసం గొలుసు బ్రేస్లెట్ ఉంగరాలు పెట్టాను, బ్రాండెడ్ వాచ్ పెట్టాను, పెట్టుకొని అక్కడ నీకు షూస్ అవి కూడా పెట్టాను, అవి వేసుకొనిరా అని చెప్పింది మొగుడికి. అలాగే లేవే అని పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యి పర్ఫ్యూమ్ అది కొట్టుకొని బయలుదేరబోతుంటే బావా నిన్న ఏం తిన్నావో ఏం తినలేదో, ఏం తాగావో ఏం తాగలేదో అని జీవిత జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. విశ్వకు కూడా నీరసంగా అనిపించడంతో ఆ జ్యూస్ తీసుకొని గటాగట తాగేశాడు. తాగిన తర్వాత బావా ఒక్క నిమిషం అంటే ఏంటి అన్నాడు. కర్చీఫ్ మర్చిపోయినట్టున్నావో అని నీ బెడ్రూమ్లో అలాగే ఉంది మంచం మీద. ఓ ఆ తర్వాత అది ఇచ్చింది తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఈలోపు విశ్వకి ఫోన్ వచ్చింది ఆఫీసు నుంచి. ఒక అరగంట ఫోన్ మాట్లాడాక లేచి వెళ్ళబోతున్న వాడల్లా గుమ్మం దగ్గరికి వెళ్ళేపాటికి ఒక్కసారిగా తల గిర్రం తిరిగి అలా తలుపు పట్టుకున్నాడు. ఏమైంది బావా అంది జీవిత. ఏమీ లేదు అని. అంతకుముందు ఆల్రెడీ హెల్త్ ఇష్యూ వచ్చింది కదా, నాకేమైనా అయిందా, నా భార్య నా తల్లిదండ్రులు ఈసారి నా చెల్లెళ్ళు తీసుకోలేరు, నాకేమన్నా అయితే నా అత్తమామల గుండె పగిలిపోద్ది అనే దాంతో టెన్షన్ అనిపించేసిందే. టెన్షన్ అనిపించే 4 అడుగులు ముందుకేద్దామన్నా ఎందుకో కళ్ళు ఒకటే తిరిగి మొత్తు కమ్మినట్టుగా అనిపించి అక్కడి నుంచి వచ్చి హాల్లో కూర్చున్నాడు.
కూర్చున్న తర్వాత మైకం కమ్ముతుంది. ఎందుకైనా మంచిది రాత్రంతా నిద్రలేకపోవటాన అలా ఉందా ఏంటి అని చెప్పి కాసేపు పడుకొని వెళదామని పూర్ణి ఫోన్ మీద ఫోన్ చేస్తుంటే, కాస్త అలసటగా ఉందిరా, 1 గంట పడుకొని వచ్చేదా అంటే, అలాగేలే నువ్వు హడావిడిగా డ్రైవ్ చేసుకురాకు, డ్రైవర్ని తీసుకొనిరా అంటే, సర్లే అని విశ్వ బెడ్రూమ్ డోర్ గడేద్దాం అనుకున్నాడు కూడా పూర్ణి ఫోన్ హడావిడిలో గడేయకుండా అలా పడుకుండిపోయాడు బెడ్రూమ్లో. పడుకుండిపోయిన తర్వాత ఇక జీవిత బెడ్రూమ్లోకి వచ్చింది. బెడ్రూమ్లోకి వచ్చి విశ్వ బట్టలన్నీ తీసేసింది, తన బట్టలన్నీ తీసేసింది. ఆ తర్వాత ఒకే దుప్పట్లో విశ్వతో ఉన్న తర్వాత ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకున్న తర్వాత ఇక ఆ తర్వాత విశ్వకు బట్టలు తొడిగేసి తను కూడా బట్టలు వేసేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి తన గదిలోకి తను వెళ్ళిపోయిన తర్వాత విశ్వ స్పృహలోకి రావటానికి 3 గంటలు పట్టింది. ఆయన తల పట్టేసినట్టు అనిపించి డ్రైవర్ని రమ్మనమని చెప్పి అలాగే మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక డ్రైవర్తో కలిసి ముందు చెల్లెలు వాళ్ళ మామ అత్తదే షష్ఠపూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది అంది పూర్ణి. ఏం లేదురా, కాస్త నీరసంగా ఉంది, హాస్పిటల్కి వెళ్దామా అంటే, అంతేమీ లేదులే, చాకిరి వద్దంటే ఎంటాడా మూర్ఖుడు అనే కల్పన అంటే, పద్మారావు కాస్త నీ గురించి నువ్వు కూడా ఆలోచించాలి నాన్న అనేసరికి అక్కడికి అత్తామామలు కూడా వచ్చారు. బాబు అంటే, నాకేం కాదులే మామయ్య అన్నయ్య అన్నారు చెల్లెళ్ళు. నేను బాగానే ఉన్నా బాబోయ్ అనేసరికి, అయ్యో ఏంటి గోల అనేసరికి హాస్పిటల్లో చూపిస్తే ఏమీ లేదమ్మా, రాత్రంతా నిద్రపోలేదంటున్నాడుగా అని డాక్టర్ గారు చాలా పెద్ద ఆయనే చెప్పాడు. అప్పుడు కానీ వాళ్ళ మనసులో కుదుట పడలేదు. అంత ఆప్యాయంగా చూసుకునే కుటుంబం ఉన్న ఏ వ్యక్తికైనా నిజంగా చిన్న ఫీవరే వచ్చినా గుండెల్లో దడే వస్తుందేమో బహుశా. ఆ తర్వాత ఆ వేడుకలవి అయిపోయి వీళ్ళింటికి తిరిగి వచ్చిన తర్వాత అలా 2 నెలల కాలం మళ్ళీ రొటీన్ లైఫ్. ఈ 2 నెలల కాలం తర్వాత విశ్వ ఒక రోజున జీవితని పిలిచి, మీ నాన్న వచ్చేలా లేడు, నువ్వు నాకు తెలిసిన స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఆల్రెడీ బెంగళూరులో ఒక చోట జాబ్ చేస్తుంది, తనకు తెలిసిన వేరే ఆఫీసులో రిక్రూట్మెంట్స్ ఉన్నాయంట, నువ్వు నీ సర్టిఫికెట్స్ కాలేజీలో డూప్లికేట్కి అప్లై చేసుకో, మీ నాన్న ఆ సర్టిఫికెట్స్ తెచ్చిస్తాడనే నమ్మకం లేదనే కదా నీ ఫీలింగు, వెళ్ళే జాబ్లో జాయిన్ అవ్వు, ఓ 50K దాకా ఇస్తారు, ఆ తర్వాత ఇక నీ ఇష్టం మీ నాన్న ఇష్టం, మీరు కలుసుకుంటారో విడిపోతారో, ఆ తర్వాత నీకు నచ్చినోడు దొరికితే పెళ్లి చేసుకో, నువ్వు మెచ్చినోడు అనేశాడు. అన్న తర్వాత జీవిత పెద్దగా వాంతి చేసుకొని అమ్మా నాన్నలకి కబురు పెట్టి కళ్ళు తిరిగి పడిపోయేపాటికి అటు నుంచి వెంకట్రావు పెళ్ళాన్ని తీసుకొని ఎవరో పిలిచినట్టే వచ్చాడు. వచ్చేపాటికి ఇటువైపున అదే రోజున పూర్ణిది విశ్వదే యానివర్సరీకి ఫంక్షన్ అని ఒకవైపున డ్రైవర్లు చుట్టాలు బంధువులు వాళ్ళకి తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరూ వచ్చారు ఆ ఫంక్షన్కి. పెళ్ళాంకి అన్నీ కొన్న విశ్వ డైమండ్ సెట్ ఛాన్సాలనే కోరిక, దాంతో డైమండ్ నెక్లెస్, పెళ్ళానికి డైమండ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ తెచ్చి నా బంగారానికి గిఫ్ట్ అనేలోపు జీవిత ఈ రచ్చంతా చేసేపాటికి అక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఒక ఆవిడ డాక్టరు, ఆవిడ రెగ్యులర్గా విశ్వ దగ్గర కార్ బుక్ చేస్తుంది వాళ్ళ అమ్మాయి కోసం. ఆవిడ చెక్ చేసి షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్తే వాట్ అన్నారు. అన్న తర్వాత ఈ ఫంక్షన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అంది జీవిత. అనేసరికి వెంకట్రావు వాళ్ళని మీరెందుకు వచ్చారు అన్నాడు పద్మారావు. అన్న తర్వాత విషయం తేల్చుకుందామని పద్మారావు వెంకట్రావు పక్కకు నుంచున్నాడు. పద్మారావుకి విషయం ఏంటో అర్థం కాలేదు. అయితే ఆ తర్వాత ఫంక్షన్ అయిపోయింది, ఎవరి మనసుల్లోనూ మనశ్శాంతులు లేవు. ఆ తర్వాత ఇక ఇంట్లో సమావేశం. ఆ ఇంట్లో సమావేశంలో ముందు చైత్ర వాళ్ళు వాసు వాళ్ళు వెళ్ళిపోయారు, చిత్ర మొగుడు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ అత్తమామలు అందరూ వెళ్ళిపోయారు. ఇక ఇటు పూర్ణి వాళ్ళ అమ్మా నాన్న అక్క బావ కూడా వెళ్ళిపోయారు. ఇంట్లో ఉంది కల్పన, పద్మారావు, విశ్వ, పూర్ణి, ఆ తర్వాత వెంకట్రావు పెళ్ళాం జీవిత. ఏంటి నువ్వు మాట్లాడేది, ఏం జరిగింది, నీ కడుపు వచ్చింది, దానికి ఏం చేద్దాం అన్నాడు విశ్వ. ఆ కడుపు నీకే వచ్చింది, ఆ కడుపుకు కారణం నువ్వే, నా కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వే అంది జీవిత. ఏంటి అని విశ్వలాగి చంపబెట్టి ఒక్కటి తీస్తే ఎందుకు కొడతావు అని ఫోన్ ఆన్ చేసి వీడియో చూపించే, ఆ రోజు వీళ్ళు షష్ఠపుట్టికి వెళ్ళే రోజు నువ్వు ఇంటికి వచ్చావా లేదా, రెడీ అయ్యావా లేదా, ఆ తర్వాత నీకేమైంది
ఏమైందో నన్ను దగ్గరికి తీసుకున్నావు, నా నోరు మూసేసావు, నన్ను బలవంతం చేసావు, ఆ తర్వాత నన్ను లొంగ తీసుకున్నావు. ఆ రోజు ఒకసారి కాదు, 2 సార్లు కాదో 10 సార్లు నన్ను అనుభవించావు. నా నోరెత్తనివ్వకుండా నా మీద నీకు ఏ కోరిక కలిగిందో నాకు తెలియదు. ఆ విషయం చెప్పకూడదు ఎవరికి అనుకున్నా, నీ కాపురం కోల్చకూడదు అనుకున్నా, నేను చచ్చిపోదాం అనుకున్నా, మీ నుంచి వేరే వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ తీరా చూస్తే నా పీరియడ్స్ స్కిప్ అయినాయి. ఆ రోజు నేను కావాలని వీడియో తీయలేదు, అనుకోకుండా నా చేతిలో ఫోను అలా వీడియో మీదకి వెళ్ళిపోయి మొత్తం నువ్వు నేను శృంగారం చేసుకునేదంతా వీడియోలో రికార్డ్ అయిందే అని జీవిత అనేపాటికే పూర్ణితో సహా నిర్ఘాంతపోయి పద్మారావు, కల్పన అలా నిలబడిపోయారు. అక్క, నువ్వెటు గొడ్రాలివి, నీకెటు పిల్లలు లేరు, ఇంత ఐశ్వర్యం ఎవరు అనుభవిస్తారో? నా కడుపులో ఉన్న బిడ్డ నీ బిడ్డ కాదా? నీ 2 సూత్రాల్లో ఒకటి నాకు పంచివ్వలేవా? ఒకరోజు నీ దగ్గరకు వస్తే ఒకరోజు నా దగ్గరకు వస్తాడు. నేనేమి నిన్ను బావ లైఫ్లో నుంచి వెళ్ళిపోమ్మంటలేదు, ఇద్దరం కలిసే ఉందాము. తప్పో ఒప్పో ఆయన నీకు తాళి కట్టిన భర్త, నాకు నా కడుపులో బిడ్డకి తండ్రి. తాళి కట్టకపోయినా సరే నేను మాత్రం బావను ఎలా వదిలేస్తాను అనేసరికి మిమ్మల్ని నమ్మి ఆడపిల్లని మీ ఇంట్లో వదిలిపెట్టి వెళ్తే అమ్మో దాని గొంతు కోసేశారు. ఎంత నాటకాలు వేశారు, ఎంత డ్రామాలు వేశారో. వాడి దేవుడో ఓరు నాయనో, నా కూతురు మీద అంత మోజుపడ్డోడివి, దీన్ని చేసుకోకముందే నా కూతుర్ని అడగనంపింది. అందుకేనా నీ అమ్మ బాబులతో మేమివ్వము అనేపాటికి పిల్లని ఎటు దిక్కులేక అబ్బాగా తెలియక వచ్చి చేరిందని దాని నోరు మూసి దాని మీద పడి మానభంగం చేసి చేర్చి దానికి కడుపు చేశావన్నమాట. నీకు పెళ్ళాం జాలదు, ఒక ఆడ జాలదని వెంకట్రావు పెళ్ళాం లేచింది. ఏంట్రా అసలు ఇదంతా? ఏం చేద్దాం అనుకుంటున్నావు దాన్ని బతుకుని? ఇప్పుడు మేము కోర్టుకి వెళ్ళగలం, కేసు పెట్టగలం అని వెంకట్రావు ఒకవైపున గొడవ చేస్తూ ఉండగా పూర్ణి ఇదంతా నిజమా అని అడిగింది విశ్వనే. ఎంత ఆలోచిస్తున్నా విశ్వకు అసలు బ్రెయిన్ పనిచేయట్లేదు. ఆలోచించి ఆ రోజులోకి వెళ్ళాడు. ఆ రోజున తను బయలుదేరబోవటం, జీవిత జ్యూస్ తేవటం, తర్వాత కళ్ళు తిరగటం, ఆ తర్వాత డ్రైవర్ దగ్గర నుంచి ఫోన్ తేవటం, ఫోన్ రావటం, తన ఫోన్ మాట్లాడటం, ఆ తర్వాత హాల్లో కాసేపు కూర్చొని బెడ్రూమ్లోకి వెళ్ళటం, పూర్ణితో ఫోన్ మాట్లాడటం, అలా మంచం మీద పడుకోవటం వరకే గుర్తొస్తుంది. ఒక ఆడదాంతో ఇంటిమేట్ అయినట్టు, క్లోజ్ అయినట్టు, అసలు తన శరీరానికి ఆ ఫీల్ అనేది తెలియాలి కదా. ఆ ఫీల్ ఎందుకు తెలియలేదో, అసలు తను అలా తప్పు ఎందుకు చేస్తాడో, తన మీద తను నియంత్రణ ఎందుకు కోల్పోతాడో, దట్టు దీంతోనా? ఇది పెళ్ళాం కాదని తెలియనంత మొత్తం తనకి ఎక్కేసిందా? అసలు ఏం జరిగింది అనే దాంతో విశ్వ మాట్లాడకపోతే నీ మౌనం అంగీకారం అనుకోనా, అర్థాంగీకారం అనుకోనా? పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు అని ఎంత ఆడదాన్ని మగాడో అనుమానిస్తే ఆడదానికి బాధ కలుగుద్దో, భార్య భర్తని ఇన్నేళ్ల కాపురం తర్వాత అనుమానిస్తే భర్తకి అంతే బాధ కలుగుద్దే. నేను నీకేం తక్కువ చేశానో, నేను ఏ రోజైనా ఏ విషయంలోనైనా నీ మాటకి ఎదురు చెప్పానా? ఎప్పుడైనా నువ్వు ఏది కావాలన్నా సరే కాళేషు దాసి దగ్గర నుంచి రూపేచ లక్ష్మి వరకు ఏ విషయంలో నీ మాట కాదన్నాననే పూర్ణి విశ్వ షర్టు పట్టుకొని అలా గుండెల మీద పడి వెక్కి ఏడ్చి నువ్వు నాకు అన్యాయం చేసావు, నువ్వు నా జీవితాన్ని నన్ను నిలువున ముంచేసావు, నువ్వు నన్ను మోసం చేసావంటే కోపం వచ్చి విశ్వ లాగి చంపపెట్టి ఒకటేసి పిచ్చివాగుడు వాగుతావా? జరిగిందేంటో తెలుసుకోకుండా పిచ్చి పట్టిందా ఏంటే నీకు అనేపాటికి తప్పు నువ్వు చేసి నన్ను కొడుతున్నావా? నీ తప్పుని సమర్థించుకుందాం అనుకుంటున్నావా? నువ్వు అందరి మగాళ్ళలాగానేగా చేసేసావో, నీకు అందరికీ తేడా ఏముందే, ఇంతకన్నా నన్ను గొంతు నులివి చంపితే పోయేది కదో అనే కట్టుబట్టలతో అత్తామామలు చెప్తున్నా వినకుండా పూర్ణి అక్కడి నుంచి పుట్టింటికి బరాబరా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏమైందే అని గౌరీ సుదర్శన్ అడిగితే చెప్పదే ఎంతసేపటికి. ఏమైంది అంటే నా బతుకు నాశనం అయిపోయింది, నా బతుకు బుగ్గిపాలైపోయింది, వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి మీ అల్లుడేమి మీరు అనుకున్నంత మంచోడు కాదు, నన్ను కొట్టాడు, చేయి చేసుకున్నాడంటే దవడ బగులుద్దే. అల్లుడు గురించి మాకు తెలుసులే కానీ నోరు మూసుకొని ఏం జరిగిందో చెప్పు అనేపాటికి బ్యామని జరిగింది మొత్తం చెప్పింది. చెప్పేసరికి అది నిజమో అబద్ధమో నువ్వు చూసావా? నీకు తెలుసా? అది వీడియో చూపించిందే. అబద్ధమైతే అదంత ధీమాగా ఎలా మాట్లాడుద్ది? దాని కడుపు అంట. డాక్టర్ ఇందా మీ ముందే చెప్పలేదో ఆ కడుపులో బిడ్డ అల్లుడిదేనని నీకు తెలిసి అంటే అన్న తర్వాత మీ ఇద్దరు ఆయన్ని వెనకేసుకొని రాబాకండి, ఆయన ఏదో శ్రీరామచంద్రుడు అయినట్టు
ఏం చేయాలో మాకు తెలుసులే కానీ నోరు ముయ్యి నువ్వు అన్న తర్వాత అందరూ నా నోరు మూయించేవాళ్ళే అని ఎక్కిళ్ళు పెట్టుకుంటూ వెళ్ళి గదిలో తలుపులు మూసేసుకుందే. తలుపులు మూసేసుకున్న తర్వాత ఈలోపు సుదర్శన్ ఫోన్ చేశాడు పద్మారావుకే. ఏంటి బావగారు ఏం జరిగిందంటే, ఏమీ లేదండి, విషయం ఏదో రకరకాల మలుపులు తిరుగుతూ వచ్చి మీ అల్లుడి దగ్గర ఆగిందే. మేము ఆ విషయం గురించే మొత్తానికి అసలు విషయం ఏంటో తేల్చుకుందామని అనుకుంటున్నాం, మాకు కాస్త సమయం ఇవ్వండి అన్న తర్వాత, పర్వాలేదులేండి, రాక ఇన్నేళ్ల తర్వాత మీ కోడలు పుట్టింటికి వచ్చిందిగా, మా మురిపం కూడా తీరుద్ది, ఒక వారం 10 రోజులు ఉంచుకొని పంపిస్తాం, అల్లుడిని కంగారు పడొద్దని చెప్పండి, ముందు ఆ ప్రాబ్లం ఏంటో చూసుకోమని చెప్పండి అని చెప్పాడు సుదర్శన్. అయితే ఈలోపు శుభ అక్కడికి వచ్చింది పిల్లల్ని తీసుకొని. ఇద్దాపరమైంది ఏంటండి దరిద్రం అని గౌరీ అంటే, ఏంటే అన్నాడు సుదర్శన్. పిల్లలకి సెలవులు ఇచ్చారని వచ్చాను, ఏంటంటావేంటి నానా అన్న తర్వాత పూర్ణి 3 రోజులు తలుపులు వేసుకొని ఏడ్చి ఎక్కిళ్ళు పెట్టి మొత్తానికి 3వ రోజు తర్వాత తలుపు తీసుకొని బయటకు వచ్చే, ఇక ఆవురావురమంటూ తిని స్నానం చేసి వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకొని ఇక వాళ్ళ నాన్నే దగ్గరికి తీసుకోమని ఆయన భుజం మీద పడుకొని, అమ్మ మొగుడు ఒక్క తప్పు చేస్తేనే వదిలేయాలంటావా, నా మొగుడు మంచోడే, ఏదైనా మత్తులో చేశాడంటావా, తెలియక చేశాడంటావా, అదే నా మొగుడిని లొంగ తీసుకుందంటావా, ఏదైనా జరగడానికి జరిగిందంటావా, నా మొగుడు దేవుళ్ళంటోడమ్మా అని వాళ్ళమ్మ చీర కొంగంతా నలిపేసి ఆవిడ చీర కొంగంతా చించేసి మొత్తానికి ఏడిసి, ఇన్నేళ్ల కాపురంలో నా మొగుడు ఎవరి వైపు చూడలేదు, నా మొగుడు నాకు కావాలి, నా సంసారం నాకు కావాలి, మరైతే ఎల్లు అన్నాడు సుదర్శనం. అప్పుడే ఏం కాదు, నా మొగుడికి బండి ఆర్డర్ ఇచ్చుకున్నాను, నా మొగుడికి ఆ బండి రాగానే ఆయన పుట్టినరోజు ఉందే, ఇంకో వారం రోజుల్లో ఆ బండి ఆయనకి ఇచ్చి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలి ఆయనకి అందే. అన్న తర్వాత నోరు మూసుకొని వెళ్ళవే లోపలికి అన్నారు గౌరీ సుదర్శనం. అన్న తర్వాత చెల్లెలు ఒకవైపున అంత చేసినా సరే విరిగిపోద్దులే అనుకుంటే మొగుడితో బంధం, ఇది మళ్ళీ వెళ్తానంటదేంటి పనికి మాలింది అని ఇట్నుంచి నరుక్కొస్తే కుదరదు వ్యవహారం అని చెప్పి శుభ ఆల్రెడీ ఒక ప్లాన్తోనే వచ్చింది పుట్టింటికి. ఆ ప్లాన్ ఏంటంటే, శుభ మాజీ ప్రియుడు, మేనత్త కొడుకు, బావ, ఆల్రెడీ వాడికి పెళ్ళే ఒక పాప ఉంది, వాడి పెళ్ళాం వాడు దానెమటి తిరుగుతున్నాడని తెలిసి చెప్పు తీసుకొట్టి విడాకులు ఇచ్చి ఎలిమని తీసుకొని పుట్టిన పిల్లను కూడా వాడి దగ్గరే వదిలేసి పోయిందని, ఆడదాని సాంగత్యం లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనసు పాడైపోయిందని వాడు శుభతో మనసు పంచుకున్నాడు శుభ మొగుడు లేనప్పుడు. అసలే మాజీ ప్రియుడు ఇప్పుడు తనకున్న కూతురికి ఫాదర్ కాబట్టి ఇక బావ జీవితంలో ఆనందం చూడాలనుకుంది శుభ. అయితే బావకి ఏదో ఒక సంబంధం చూద్దాం అనుకున్న శుభకి పుట్టింటికి వచ్చేసరికి పూర్ణి విశ్వతో గొడవ పెట్టుకొని వచ్చిందని, ఇలా జరిగిందని తెలిసి ఇక చెల్లి మొగుడు కలుసుకోరులే, చెల్లెలి మొగుడు ఎప్పుడూ లేనిది చెల్లెల మీద దెబ్బ కూడా వేసి పంపాడు, అవతల దానికి కడుపు కూడా వచ్చిందంటే దీనికి ఎటు పిల్లలు లేరు కాబట్టి దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇక దీనికి విడాకులు ఇచ్చేస్తాడు, వీళ్ళిద్దరికి గొడవ పెరిగిపోద్ది అనుకుంటే 3 రోజుల తర్వాత పూర్ణి బయటకు వచ్చి, నా మొగుడే నాకు కావాలి, నా మొగుడు దేవుడు, నా మొగుడు మంచోడు, నా మొగుడు నా కోసం ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డాడు, నా మొగుడికి నేనంటే చాలా ఇష్టం, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పేపాటికి ఆ విషయం ఎందుకో శుభకి నచ్చలేదు. దాంతో బరాబరామనే ముందు విశ్వ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపులు బాస్తే తలుపు తీసి రెండోదిన అన్నాడు విశ్వ. ఏంటయ్యా వచ్చేది, ఏం మగాడివయ్యా అసలు నువ్వు, నీకు తాళి కట్టడానికి ఒకటి, పిల్లల్ని కంటానికి ఒక పెళ్ళాం కావాలా, దీని మీద అంత మోజుపడ్డోడివి, ఇది నీకు అంత నచ్చేసినప్పుడు నా చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నా, నా చెల్లెలు బతుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు, నా చెల్లెల్ని కొట్టి పంపిస్తావా, అదెంత బాధపడుతుందో తెలుసా, ఇంత అన్యాయం జరిగాక అది నీతో కాపురం చేయనంటుంది, నీకు విడాకులు ఇస్తానంటుంది, అసలు నీలాంటి మొగుడు దానికి అక్కర్లేదంటుందే, ఈరోజు ఇదే చేసినోడివి రేపు ఏమైనా చేస్తావంటుందే, మా విడాకులేదో మాకు పాడే, మా చెల్లెలకి మేము వేరే సంబంధం చూసి పెళ్లి చేసుకుంటాం, వేరే సంబంధం దాకా ఎందుకు, అసలు మా బావ ఆల్రెడీ విడాకులు అయ్యే ఉన్నాడు, మా బావకు ఒక పిల్ల కూడా ఉందే, దీనికి రేపు ఒక కొడుకు పుడతాడు, మా బావ శుభ్రంగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు, మేనత్తే అత్త అవుద్దే, శుభ్రంగా
మేమైతే ఒక ఫ్యామిలీలో సెట్ అవుతాం, కానీ మీలాంటి పరాయింటి వాళ్ళని నమ్మితే ఇదిగో ఇలాగే ఉంటుంది. అసలు నీ అమ్మే మేనగోడల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని నా చెల్లెలకి పిల్లలు పుట్టనివ్వకుండా చేసి ఎంత చక్కగా నిన్ను మేనగోడల్ని కలిపి దానికి కడుపు వచ్చేలా చేసిందో. మీ నాన్న ఎంతకైనా సమర్థుడే, నువ్వెంతకైనా తగినోడివేనని అక్కడ ఇష్టం వచ్చినట్టు పేలిపోయింది శుభ. దాంతో అన్నీ విన్న విశ్వ ఏమీ మాట్లాడకుండా నేనొచ్చి మాట్లాడతాలేండి విడాకుల విషయం గురించి అనేసరికి, సరే ఎంత తొందరగా ఇస్తే మా నెత్తిన అంత పాలు పోసిన వాడివి అవుతావు అనే శుభ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒకవైపున వెంకట్రావు పెళ్ళం జీవిత ఆ ఇంట్లోనే తిష్టేసి ఆ రోజు రాత్రికి విశ్వ, కల్పన, పద్మారావు పడుకున్నారు అనుకున్నారు. విశ్వకి పూర్ణే గుర్తొస్తోంది. పూర్ణి పిచ్చి మాలోకమని విశ్వకి తెలుసు. విడాకులు ఇస్తాననేంత ధైర్యస్తురాలు కాదు, విడాకులు ఇచ్చేంత ఇదున్న అమ్మాయి, తెగింపు ఉన్న అమ్మాయి కాదు. అత్తగాడికి మామగాడికి ఫోన్ చేసి పూర్ణి ఎలా ఉందని అడిగితే, పిచ్చిది బాబు, 3 రోజులు నీ గురించి ఏడిసి బయటకు వచ్చి నా మొగుడే నాకు కావాలి, నా మొగుడిని నేను వదిలేసుకోను అని నీకేందో సర్ప్రైజ్ ఉందంటయ్యా, నీకేందో కొనాలంటయ్యా, అందుకని ఇక్కడే ఆగిపోయింది, నువ్వే వచ్చి తీసుకెళ్తావు అనుకుందంట. రాలేదు చూసావా, నా మీద ప్రేమ తగ్గిపోయింది, నాకు మాత్రం ఆయన మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదులే అని పిచ్చి మొహంది నీకోసమే ఎదురు చూస్తా కూర్చుందంటే, ఒక్క 4-5 రోజులు లేదా వారం రోజులు మామయ్య నేనే వస్తాను, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, తిందా అత్తయ్య అని అడిగితే, తిన్నది, ఏడ్చి ఇందాక 2 ముద్దలు తిని పడుకుందయ్యా అంటే ఒక్కసారి వీడియో కాల్లో చూపించమని విశ్వ కళ్ళల్లో నీళ్లు తిరిగితే, గౌరీ సుదర్శన్ చూసి, బంగారం లాంటి అల్లుడు బాబు, నీ మీద మాకు నమ్మకం ఉందయ్యా అంటే, ఆ నమ్మకం మీకే కాదు మావయ్య, నా మీద నాకు కూడా ఉంది అని, నేను మధ్యతరగతి భర్తని, మధ్యతరగతి మగాడిని, మధ్యతరగతి కొడుకుని, మధ్యతరగతి అన్నని, మధ్యతరగతి అల్లుడిని, నేనేంటనేది ఇక సమాజం కూడా చూడాల్సిందే, కాస్త మిగిలే ఉందలేండి అని ఫోన్ పెట్టేశాడు విశ్వ. ఆ తర్వాత విశ్వకి నిద్ర పట్టలేదు. వాటర్ చూస్తే లేవు, పూర్ణి ఉంటే బాటిల్ తెచ్చి పెట్టేది. మంచినీళ్ళ కోసం అని లేచి వెళ్తే జీవిత గదిలో నుంచి మాటలు వినపడుతున్నాయి. ఏంటా అని కిటికీ దగ్గరికి వెళితే, మనం అనుకున్న ప్రకారం ప్లాన్ అంతా అమలు చేశావు కదే అంటే, నువ్వు ఎలా చెప్పావో అలాగే చేశాను నాన్న, మరి నేను వస్తా ఆ ట్రావెల్స్ది చూసే వచ్చాను, వాడిప్పుడు కోటీశ్వరుడే, ఒకప్పుడు కూటికి గతిలేని వెధవా అని నిన్ను ఇవ్వనన్నాను, నువ్వు చేసుకోనన్నావు, ఇప్పుడు నీకు వచ్చిన అమెరికా సంబంధం కన్నా వీడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడో తెలుసా, దానికి ఎటు పిల్లలు లేరు, అది గొడ్రాలు, దాన్ని వదిలిచ్చేసుకోవటం, విడాకులు ఇవ్వటం ఏమంత పెద్ద విశేషం కాదు, కాబట్టే ఆ రోజున నీ దగ్గర ఫోన్ ఉంచి నీతో మాట్లాడుతూ ఎలాగైనా వాడిని వశం చేసుకోనో కాల్జారో ఎలాగోలాగా ఈ ఇంట్లో తిష్టేయమని, దాన్ని ఇంట్లోంచి వెళ్ళేలా చేయమని, వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టమని చెప్పాం. ఏది ఏవైనా సరే ఒక్కటే, ఇక అది తిరిగి రాదు, దాని అక్క కూడా వచ్చి గొడవ చేసి వెళ్ళింది కాబట్టి వీడు దానికి విడాకులు ఇచ్చేస్తాడు, ఆ తర్వాత నీ కడుపులో ఉన్న బిడ్డకి వీడే తండ్రిని ఇక ప్రూవ్ అయిపోద్ది, కాబట్టి సచ్చినట్టు అవునన్నా కాదన్నా వాడే ఒప్పుకొని తీరాలే కానీ ఆ కడుపులో బిడ్డ వాడిదేనని ఇక వాడే సచ్చినట్టు పెళ్లి చేసుకుంటాళ్లే అన్న తర్వాత, ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందే అని అడిగింది వెంకట్రావు పెళ్ళం. జీవిత ఇలా జరిగిందంటే, అమ్మో నువ్వు ధైర్యస్తురాలివేనే, చాలా తెలివిగానే మేనేజ్ చేసుకొచ్చావు అంది వెంకట్రావు పెళ్ళం. మరే తల్లి, ఆ మేనేజ్ చేసుకొచ్చేలోపే చుక్కలు కనపడ్డాయి నాకు అంది జీవిత. అన్న తర్వాత అమ్మయ్య అనుకోనే ఇక మెల్లిగా విడాకులైందాకా ఆగాలి, అప్పుడు మన ప్లాన్ అమలు చేసి వీడి అమ్మా బాబుల్ని అనాథాశ్రమంలో పడేసి వీడి చెల్లెళ్ళని రాకుండా చేసి వీడిని కుక్కని చేసి పెత్తనం మొత్తం నువ్వు తీసుకో, వీడి పెళ్ళానికి విడాకులు ఇస్తాడు, దరిద్రం వదిలిపోద్దే అని వీళ్ళు మాట్లాడుకునే అన్నీ విన్నాడు విశ్వ. విన్న తర్వాత తనేం చెయ్యాలో అర్థమైంది విశ్వకి. తెల్లాడి జీవితని పిలిచి, నీ కడుపు నాకే వచ్చిందంటావు, అయితే నువ్వు అన్నాడు విశ్వ. 100కి 100 పాళ్ళు నీకే వచ్చింది అనే కూతురు అమ్మ నాన్న ఒకేసారి ఢంకా బజాయించి చెప్పారు. కానీ నాకు ఆ కడుపు నేను చేసినట్టు ఎక్కడా కూడాను నాకు అనిపించట్లేదు, ఎందుకంటే నాకు భార్యతో కలిసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా మగాడు, ఆ ఫీల్ ఎందుకని నాకు అనిపించట్లేదు, కాబట్టి నీ కడుపులో బిడ్డకి నాకు
ఎందుకో ఏ సంబంధం లేదో అనిపిస్తుందంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వంటే, భయం ఎందుకో వెళ్ళి డిఎన్ఏ చేయించుకుందాం, నువ్వు కోర్టుకే వెళ్తానన్నావుగా మావ అనేసరికి, డిఎన్ఏలంటే పర్మిషన్లు అయ్యి కావద్దు, అక్కర్లా, ల్యాబ్లో నా ఫ్రెండ్ ఒకడు పనిచేస్తున్నాడు, వాడు డిఎన్ఏ టెస్టు ఎవరికీ తెలియకుండా కూడా చేస్తాడు, ఆ కడుపు నాకే వచ్చిందనుకో, అప్పుడు నేనే నీ కూతురు విషయం ఏంటో ఆలోచించి పూర్ణికి విడాకులు ఇచ్చి నీ పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటా, రాలేదంటే అప్పుడు నేనేంటనేది నువ్వు చూస్తావని విశ్వ మొత్తానికి జీవితం తీసుకెళ్ళి, విశ్వ ఫ్రెండు నిజంగానే ల్యాబ్లో పనిచేస్తున్నాడు, డిఎన్ఏ అంటే అదే కోర్టు పర్మిషన్లో వ్యవహారంతో కూడిందైనా జస్ట్ బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పాడు. ఆ అబ్బాయి ఒక ఫేక్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జీవితకి ఒళ్ళు తడిసిపోవటం మొదలైందే. ఎక్కడైనా వారం 10 రోజుల తర్వాత రావాల్సిన రిపోర్టు వీళ్ళు అన్నాలెడ్జ్ పీపుల్ కదా, గంటలోనే ఇచ్చాడు ఆ అబ్బాయి ఆ రిపోర్టు. అది తీసుకొని విశ్వ జీవితనే ఈడ్చుకుంటూ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి లాగి దవడ మీద కొట్టి, ఏంటే నీ కడుపులో పిండం నాది కాదని డిఎన్ఏలో ప్రూవ్ అయింది, ఏంటి నాటకాలన్నే, వెళ్ళి ఇప్పుడు నేను కేసు పెట్టి మీ ఫ్యామిలీ మొత్తాన్ని నేను జైల్లో తోయిస్తాను అని కూర్చున్నాడు విశ్వ. విశ్వ కాళ్ళు వాటేసుకొని, నీకు దండం పెడతాను బావా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నా కడుపు నీకు రాలేదు, ఆ రోజు నేను ఎవరితో అయితే కారులో లేచిపోయి వచ్చానో వాడితో నేను చాలా కాలంగా ఇంటిమేట్ అవుతున్నాను, కొన్నాళ్ళుగా మేము బర్త్ కంట్రోల్ కూడా యూస్ చేయక వాడికే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, అయితే నేను ఆ రోజున గదిలోకి వచ్చే నా బట్టలు ఊడదీసి నీ బట్టలు ఊడదీసి ఫోటోలు వీడియోలు తీశాను తప్ప నీతో నేను ఇంటిమేట్ అవ్వలేదు బావా, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నా కడుపులో బిడ్డకి నీకు సంబంధం లేదు, నన్ను జైలుకు పంపించొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను, అసలు ఈ నాటకానికి అంతా కారణం ఈ ముదృష్టపోడు మా నాన్న, ఈ దరిద్రపది మా అమ్మ, నువ్వు కోట్లు సంపాదించావని, నువ్వు పూర్ణి చాలా ప్రేమగా ఉంటున్నారని, నీ పెళ్ళానికి పిల్లలు పుట్టకపోయినా నువ్వు నీ పెళ్ళాన్ని వదిలేయలేదనే, నువ్వు నీ పెళ్ళానికి ఇచ్చే ప్రేమ నీ పెళ్ళాంతో ఉండే ఇంటిమేటెడ్గా క్లోజ్గా నాతో కూడా ఉంటావని నేను అన్నానని, మా అమ్మ నాన్న వచ్చిన రోజు నగలు డబ్బు తీసుకెళ్ళిపోయి నాతో ఫోన్ టచ్లోనే ఉండి ఎలాగైనా నిన్ను లొంగ తీసుకోమని కాల్ జారమన్నారు, కానీ నేను అంతకుముందు అతన్ని మర్చిపోలేక ఇక అతనితో నాకు వచ్చిన కడుపుని నీ అకౌంట్లో వేసేద్దామనే దాంతో నీతో నేను అలా ఫోటోలు వీడియోలు తీశాను తప్ప క్లోజ్ అవ్వలేదు, ఆ కడుపులో బిడ్డని నీ అకౌంట్లో వేస్తే నేను నీతో తాళి కట్టించుకుంటే ఆ బిడ్డకు నువ్వు ఇంటి పేరు అది ఇస్తావని, అతని ప్రేమ గుర్తుగా ఆ బిడ్డని ఉంచుకుందామని నేను నీ లైఫ్లోకి వచ్చే, ఆ తర్వాత నీతో ఇంటిమేట్ అయి క్లోజ్ అయి పూర్ణి స్థానంలోకి నేను వద్దాం అనుకున్నాను, అత్తయ్య మావయ్యని హోమ్లో పడేసి నీ చెల్లెళ్ళని రానివ్వకుండా చేసి పూర్ణికి విడాకులు ఇప్పిద్దామన్నాడు మా నాన్న అనేపాటికి ఇక పద్మారావు వెంకట్రావును పడేసి దవడలు పగిలిందాకా కొట్టి, ఊరై నువ్వు తండ్రివా బ్రోకర్వా అని అడిగాడు. అడిగి, ఏం బతుకురా నీది, చెల్లెలు పొలం కాజేశావు, చెల్లెలు నగలు కాజేశావు, చాలదో ఇంకా ఎంత దిగజారిపోతావురా, కూతుర్నే ఇలా పక్కన మగాళ్ళ గదుల్లోకి వెళ్ళమనమని కాళ్ళు జారమని వాళ్ళ కోడళ్లతో విడాకులు ఇప్పించమని చెప్పేవాడిని ఏమంటారా థూ అన్నాడు ఆయన. ఇక కల్పన వెంకట్రావు పెళ్ళాన్ని పట్టుకొని దవడ పగిలిందాకా కొట్టి, ఏం బతికే నీది, నేను 2 కూతుళ్ళని కన్నాను కానీ నీ కూతురు ఒకానొక రోజే అది కాలు జారిందని చెడిపోయిందని తెలియక నా కొడుకు అడగటానికి వచ్చాను, ఆ తర్వాత నీ కూతురు గురించి నేను ఎన్నో విన్నాను, ఆ తర్వాత రెడీ హ్యాండెడ్గా నీ కూతురే ప్రియుడితో సహా నా కొడుక్కి దొరికితే ఏమోలే దిక్కులే నాడదని నా కొడుకు తీసుకొచ్చి ఇంట్లో పెడితే నా కొడుకు కోడల్నే విడగొట్టేద్దామని, చివరికి నా కొడుకు కాపురమే కూలదోద్దామని ఎంత బాగా ప్లాన్ చేశారే మీరు, నిజంగా ఒక మాట చెప్పమంటారా, నీ కూతురు నా కొడుకుతో కాలే జారినా కడుపే వచ్చినా అవసరం అయితే నీ కూతురికే ఇంతని ఇచ్చి పంపించి ఆ కడుపులో బిడ్డని మేమైనా తీసుకొని మేం పెంచటమో ఎవరికైనా ఇవ్వటమో లేదంటే అనాథాశ్రమంలో హాస్టల్లో వేయటమో చేస్తామేమో కానీ నా కోళ్ళైనా పెంచుద్దేమో కానీ నా కోడలి స్థానంలోకి నీ కూతుర్ని నేనెలా రాణిస్తానే అని జుట్టు పట్టుకొని వీళ్ళని బయటికి గెంటి అవతల పడేశారు వాళ్ళు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతానని, ఈ దరిదాపుల్లో కనపడితే మర్యాదగా ఉండదని, అసలు ఏమనుకుంటున్నావు వెంకట్రావు నువ్వు, నా భార్య అంటే ఎవరో తెలుసా, నా ప్రాణం, నా ప్రపంచం, నా లోకం, నా సర్వస్వం, ఆ పిచ్చిది నా కోసమని
రూపాయి కట్నం తీసుకొని గొప్పోడుగా నేను కనపడుతుంటే యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉండే మా అమ్మ నీ దగ్గరికి డబ్బుల కోసం వస్తే నువ్వివ్వక మా మేనత్త ఇవ్వక నా అత్త మామలు నాకు ఇవ్వకపోతే ఇవాళ నేను బతికుండేవాడినా నా పెళ్ళాం ఉద్యోగం చేసిన డబ్బులు నాకు ఇమ్మంటే రూపాయి వాడుకోకుండా ఇచ్చింది అయి పెట్టి మొదలు పెట్టిందే ఆ ట్రావెల్స్ అలా అది అంచెలంచెలుగా ఎదిగి సంపాదించినయే ఇన్ని కోట్ల డబ్బులు అది లేకపోతే నేనెక్కడున్నానో చిన్న చిన్న కారణాలకి మొగుడు పెళ్ళాల అన్న తర్వాత గొడవ పడకుండా ఉండరు ఏదో నీలాంటి వాళ్ళ కళ్ళు పడి దిష్టి తగిలింది మాకు అదేదో మనసు కష్టపెట్టుకొని నేను ఒక దెబ్బేశాను పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడూ కొట్టంది నేను కొట్టాననే బాధతో నేను దాన్నేదో మోసం చేశాననే దిగులతో అది వెళ్ళినా ఆ పిచ్చిని 3 రోజులు ఏడ్చిన తర్వాత నేను చేసిన ఒక తప్పుకే నన్ను వదిలేయకూడదని నీ కూతురికే ఏదో ఒకటి ఇచ్చి సెటిల్ చేసి పంపించేస్తానని నేను దాని మొగుణ్ణని ఇది దానిల్లని నా పెళ్ళాం తిరిగి వచ్చేద్దామని నేను వస్తానని 1000 కళ్ళతో నా కోసం ఎదురు చూస్తుంది నేను మధ్యతరగతి మగాడినే జీవిత నేను మత్తులో ఉన్నా సరే నా ఒంట్లో ఉన్న ప్రతి పార్టు ఎవరి దగ్గర రియాక్ట్ అవ్వాలో వాళ్ళ దగ్గరే రియాక్ట్ అవుద్దే నా పెళ్ళాం దగ్గర నాకు మూడ్ వస్తుంది ఫీలింగ్స్ వస్తాయి నా పెళ్ళాం మీద నాకు మోజు ఉంటుంది వ్యామోహం ఉంటుంది ఇష్టం ఉంటుంది పెళ్ళికి ముందు నీలాంటి క్యారెక్టర్లెస్ ఆడయ్యే చాలా నా కాలేజీలో ఆఫీసుల్లో చాలా ఉండి నన్ను లొంగ తీసుకుందాం అనుకున్నాయి అలా అనుకుంటే నేను చాలామందితో ఆ బిజినెస్ చేసి ఎప్పుడో కోట్లు సంపాదించి ఉండేవాడినే ఆడవాళ్ళకు సుఖాలు అందిస్తూ కానీ నా పెళ్ళామే వచ్చేంత వరకు నేను ఎవరిని ముట్టుకోకుండా అది వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు పిల్లలు పుట్టకపోవటానికి దానిలో లోపం నాలో లోపం ఉండి కాదు మేమే కెరియర్లో లైఫ్లో సెటిల్ అయిన దాకా పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలనే దాంతో పిల్లల్ని కనలేదు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ జీవితాల్లోకి వచ్చి సుడిగుండాలు రేపుదాం అనుకుంటే నా పెళ్ళాం దగ్గర తప్ప నాకెవరి దగ్గర ఏ ఫీలింగ్స్ రావు ఏ ఫీలింగ్స్ కలగవు నువ్వు నిజంగా నగ్నంగా నుంచున్నా సరే నా పెళ్ళాం కాలిగోటికి కూడా పనికిరావు రాజు మెచ్చిందే రంబనే నా పెళ్ళామే నాకు అందగత్తె నా పెళ్ళామే నాకు దేవత నా పెళ్ళామే నాకు భూలోకంలో వెలిసినటువంటి దేవకన్య అప్సరస నా పెళ్ళాన్ని తప్ప నేను ఎవరిని కల్లో కూడా ఊహించను నాకు ఆ రోజే అనుమానం వచ్చింది ఒక ఆడదాంతో ఇంటిమేట్ అయితే ఒక మగాడే ఫిజికల్గా ఎలా ఫీల్ అవుతాడనేదే నువ్వు చెప్పిన అబద్ధం ఎక్కడా నమ్మే విధంగా లేదు ఇంకోసారి ఎవరి లైఫ్లోకైనా వెళ్ళి ఇలాంటి గేమ్స్ ప్లే చేసినట్టుంటే చెప్పుతో కొడతా జాగ్రత్త అని విశ్వ అక్కడి నుంచి పంపించేసి వాళ్ళని గెంటి పడేయమన్నాడు డ్రైవర్లనే అందరి ముందు విశ్వకి క్లీన్ చిట్ వచ్చి విశ్వ తప్పు లేదని ప్రూవ్ అయిందే ఆ తర్వాత ఇక వెళ్తున్నా నాన్న అంటే ఎక్కడికి రా నా పెళ్ళాన్ని తెచ్చుకోవద్దా ఏంటి అన్నాడు విశ్వ అయినా నీకు కూడా తొందరపాటు ఎక్కువరా దేవతలాంటి కోడల్ని కొడతారా ఏంటి ఇప్పుడు ఏదైనా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడుకోకూడదా ఆహా నీ కోడలు నన్ను అనుమానించింది ఆ విషయం తెలుసా నీకు యాడమరి నువ్వు సీతామహాసాధ్వాయ నిన్ను నిప్పుల్లో తోసిందాయా నాన్న మూడు పెళ్ళాలన్న తర్వాత ఎవరు గొడవ పడకుండా ఉండరు మా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నువ్వు అమ్మతో నువ్వు గొడవ పడేవాడివి కదూ మళ్ళీ తప్పు నీదేనని అమ్మ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి అమ్మని దగ్గరికి తీసుకొని ఏడిసేవాడివి కదూ మరీ చెప్పక నాన్న అన్ని విశ్వ నవ్వుతూ వెళ్ళేపాటికి అవును నువ్వెందుకు అప్పుడు నాతో గొడవ పడ్డావు అనే కల్పన కూర్చుంటే ఒకటి పెట్టడు ఏడు అని ఆయన అది కాదే అంటే నిజమే నువ్వు ఆ రోజు నా మీద ఎందుకు గొడవ పడ్డావు నేను ట్యాబ్లెట్లు వేసుకోలేదని నన్ను ఎందుకు తిట్టావు అని ఆవిడ మొదలు పెడితే నవ్వుకుంటూ విశ్వ అత్తారింటి దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఒకవైపున బావని రమ్మనమని కబురు పెట్టి శుభ విశ్వకి పూర్ణికి డివోర్స్ అయిపోతాయిలే సంబంధం మాట్లాడదామని రెడీగా కూర్చునేసరికి విశ్వ అక్కడికి వచ్చాడు వచ్చి రావటంతో ఎందుకు వచ్చావయ్యా పెద్ద మగాడివి వచ్చావనేపాటికి నువ్వు ఆగో నిమిషం అన్నాడు శుభని మీరు నుంచి పెద్ద కూతురు నువ్వుకొచ్చింది ఏంటని సుదర్శన్కి అర్థం కాలేదు రా బాబు అని గౌరి పిలిస్తే ఏదత్తయ్యా ఇది అనేసరికి స్నానానికి వెళ్ళిందయ్యా అంటూ ఉండగా అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు విడాకులు ఇవ్వటానికేనా ఇచ్చి పడే విడాకులు అంటే విడాకులు ఇవ్వటం ఏంటి అల్లుడు అన్నాడు సుదర్శను అనేపాటికి మీ పెద్దమ్మ ఇలా మా ఇంటికి వచ్చిందని పూర్ణి నాకు ఇలా విడాకులు ఇవ్వాలనుకుంటుందంటనే ఇలా చెప్పిందని అసలు విశ్వ ఏ విషయం దాయకుండా మొత్తం పిన్ను ఇలా
మీ మేనల్లుడికి డివోర్స్ అయినాయి అంట, పూర్ణినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటుంది మీ పెద్దమ్మాయి అని చెప్పేసరికి పూర్ణి అప్పుడే స్నానం చేసి వచ్చి శుభనే లాగి గోబ్బెట్టి తీసి ఆడిని నేను పెళ్లి చేసుకోవటం ఏంటే, బావని నీకు చెప్పానా ఏంటి, నేను పళ్ళు రాలుతాయి కొట్టానంటే నా మొగుడిని నేను వదిలేసుకోవటం ఏంటి, ఒళ్ళు బలిసిందా ఏంటి నీకు, నా మొగుడి పుట్టినరోజు వచ్చింది కదా అని నా మొగుడి కోసమని నేను 2 సర్ప్రైజులు ఇద్దామని నేను ఆగాను, నా మొగుడు వస్తాడని, అయినా అసలు నువ్వు ఇన్ని రోజులు ఎందుకు రాలేదని విశ్వను పట్టుకొని ఏడ్చింది పూర్ణి. విడాకులు ఇస్తానా, ఎందుకు ఇస్తానే, నా కాపురం ఎలా నిలబెట్టుకోవాలో నాకు బాగానే తెలుసు, ఎలా కనపడుతున్నానే నేను నీకు పనికి మాలిందానా అని పూర్ణి అనేపాటికి జరిగింది మొత్తం చెప్పాడు విశ్వ. చెప్పేపాటికి పూర్ణి ఐఎమ్ సారీ అంది తలదించుకొని. ఏడ్చావులే కానీ పద వెళదాం అన్న తర్వాత భోంచేసి వెళ్ళండి అయ్యా. లేదత్తయ్య వెళ్తాను, ఆయన పుట్టినరోజులే ఈరోజు అనేసరికి అవునా బాబు సాయంకాలం పార్టీ ఉంది రండత్తయ్య మావయ్య అని చెప్పి వదిన నువ్వు కూడా అన్న తర్వాత అని అలా నుంచుంది శుభ. నుంచున్న తర్వాత 2 సర్ప్రైజులు అన్నావు చెప్పేళ్ళవే అన్నారు గౌరీ సుదర్శన్. ఒకటి నువ్వు నాన్నవు కాబోతున్నావు అని చెప్పింది విశ్వకే. కౌగిలించుకొని ఇక అత్తామావల ముందు అలా నిలబడిపోతే అల్లుడు కొంచెం మీరు బయలుదేరండి అన్నాక 2వ సర్ప్రైజ్ ఏంటి అన్న తర్వాత బయటికి మొగుడు చేయి పట్టుకొని రమ్మని తీసుకొచ్చి అక్కడ ఉన్న బైక్ మీద కవర్ తీసింది. ఏంటి ఇది, నీకోసమే కొన్నా అని చెప్తే డబ్బులు ఎక్కడే, కార్డు ఇచ్చావుగా నాకు, ఎంతే ఇదే 13 లక్షలు. 13 లక్షలు పెట్టి కొన్నావా, మన పెళ్ళైన దగ్గర నుంచి ఇది నీ కల కదా, ఎప్పటి నుంచో నువ్వు అయ్యి కొంట దీన్ని ఆపుకుంటానే వచ్చావు, నువ్వు దొరబాబులాగా దీని మీద వెళ్తే చూడాలనేది నా కోరిక అని అన్న తర్వాత సరే ఎక్కువ అని తన బండి అక్కడే పడేసి ఇక పెళ్ళాన్ని బండి మీద ఎక్కించుకొని అత్తామామలకి బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరి విశ్వ కొద్దిగా దూరం వచ్చాక ఎవరూ లేని లోన్లీ ప్లేస్లో బైక్ ఆపి పూర్ణిని కౌగిలించుకొని పొట్ట మీద ముద్దు పెట్టి పెదవుల మీద ముద్దు పెట్టి సారీ బంగారం గట్టి కొట్టానా అంటే పర్లేదులే నేను ఆ రోజు ఎక్కువే వాగానుగా, అనుమానం కాదు బాధ అంది. ఏడ్చావులే అన్న తర్వాత సుదర్శను చక్కగా కూతురు అల్లుడు వెళ్ళిపోయారని ఆయన ప్రశాంత పడితే మేనల్లుడు వచ్చి పూర్ణి ఏది మావయ్య అనేసరికి శుభ బావా నీతో నేను తర్వాత మాట్లాడతాలే, మనం ఈవినింగ్ కలుద్దాం అనేసరికి ముందు మేనల్లుడిని పడేసి తుక్కు ర్యాక్ కొట్టి బయటికి నడవరా నువ్వు ముందు అని మేనల్లుడిని వెళ్ళకొట్టిన తర్వాత శుభని గౌరి పప్పు గుత్తే సుదర్శను రోకలి బండ కుక్క గొలుసులు తీసుకొని చితక్ కొడుతుంటే శుభ మొగుడొచ్చి ఏమైంది మామయ్య అంటే జరిగింది చండాలంగా ఉంటుంది చెప్పలేరు కాబట్టి నా చిన్న కూతురికి చిన్నల్లుడికి విడాకులు ఇప్పిద్దాం అనుకుంటుంది నీ పెళ్ళాం, ఒక్కరోజైనా నువ్వు మగాడిగా మొగుడుగా ఉండవా అల్లుడు అనేపాటికి ఏదో చిన్న వయసు మాట్లాడటం తెలియదులేండి అంత మాత్రానికి చేయి చేసుకుంటారా అనేసరికి పదరా వెళదామని పెళ్ళాం పిల్లల్ని తీసుకొని వెళుతున్న అల్లుడిని చూసి అసలు వీడు ఏంటండి అంది గౌరి. ఏమీ లేదురా ఒక విషయం చెప్పనా, గేద ఎక్కడ తిరిగి వచ్చి ఏ దొడ్లో గడ్డి మేసినా అదే మన ఇంటికి వచ్చి పాలిచ్చి పేడేస్తే చాలు అనుకునే చెత్త ఎదవే వీడు అన్నాడు సుదర్శన్. ఠూ ఎదవా అనుకుంది గౌరీ. అనుకున్న తర్వాత అందరూ కలిసి సాయంత్రం విశ్వ బర్త్డే పార్టీకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక చాలా గ్రాండ్గా బర్త్డే పార్టీ అయ్యి పూర్ణి ప్రెగ్నెంట్ అయిందనే విషయాన్ని అనౌన్స్ చేశాక అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయి విశ్వ పూర్ణిని రిసార్ట్ తీసుకెళ్ళి హ్యాపీగా వాళ్ళు ఇంటిమేట్ అయ్యి క్లోజ్ అయ్యి ఆ తర్వాత పూర్ణికి గ్రాండ్గా సీమంతాలు చేసి అత్తగారి సాలు వచ్చి పూర్ణికి కూడా ట్విన్సే పుట్టారు మగపిల్లలు. ఆ తర్వాత ఆపరేషన్ చేయించి హ్యాపీగా వాళ్ళ లైఫ్ సంతోషంగా 3 పువ్వులు 6 కాయలుగా. నిజం చెప్పాలంటే మధ్యతరగతి భర్తే అయినా కూడా అతని మనసు ఆకాశమంత విశాలమైందే, ఆమె వ్యక్తిత్వం చాలా ఉన్నతమైందే. అలాంటి వాళ్ళ జీవితాల్లోకి ఎవరు వెళ్ళి అలజడులు సృష్టిద్దామనుకున్నా వెళ్ళిన వాళ్ళు వెధవలైపోతారు తప్ప అలాంటి వాళ్ళని ఎవరు విడగొట్టలేరు అని మనకి తెలియజేసేదే ఈ కథ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఇంతటితో మధ్యతరగతి భర్త కథ పూర్తి.
మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.